ప్రభునామకు స్తోత్రములు. ఈరోజు ధ్యానాంశము, ఒక మనుషుని అపవిత్రపరచునది ఏది? అది అతని భోజనమా, లేక అతని నోటి నుండి వచ్చు మాట? మనిషిని నోటి నుండి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరుస్తుందా, లేదా మనిషిని హృదయంలో నుండి మన నోటి ద్వారా బయటకు వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుందా? ఇది మరి మనం ధ్యానించుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భాగంలో ఇలాగ రాయబడి ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుడు ఇలా రాసి ఉంచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు ఆయన జనసమూహములను మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపలి నుండి బయటకు వెళ్ళునదే మనిషిని అపవిత్రునిగా చేయనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి అడిగిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు కూడా ఏం చెప్తున్నారంటే, మరి మనిషిని నోటి నుంచి అతని లోపలికి వెళ్ళినది అతన్ని ఏమీ అపవిత్రపరచదు, కానీ మనిషిని హృదయం నుంచి నోటి ద్వారా ఏదైతే బయటకు వస్తుందో అతన్ని అది అపవిత్రం చేస్తుందని దేవుని వాక్యం ప్రభు కూడా సెలవిస్తున్నారు. అయితే ఈ రెండు మాటలు శిష్యులకు కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఇంటిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ శిష్యులు ఆయన్ని అడిగారు, ఈ ఉపమానం యొక్క ఆంతర్యం ఏంటి అని. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, మీరును అంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోయినది ఏది వాన్ని అపవిత్రునిగా చేయజాలదు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలోకి విడవబడును. అనే మనం తీసుకొచ్చిన ఆహారం సామాన్యంగా నోటి ద్వారా మనం లోపలికి ఏం పంపిస్తాము? మన ఆహారం. అది హృదయంలోకి ప్రవేశించదు. హృదయంలో ఎలాంటి ప్రవేశం దానికి లేదు. అది కడుపులోనికి వెళ్ళి జీర్ణమైన తర్వాత మిగతాది బహిర్భూమికి విడవబడుతుంది. కాబట్టి ఈ భోజన పదార్థాలు మనల్ని అపవిత్రపరచవు, కానీ ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనిషిని లోపల నుండి బయలు వెళ్ళు మాటలు అనగా, లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే మన హృదయంలో మన ఆలోచనలు, తలంపులు, వాటిని బట్టే మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఆ హృదయంలోంచి నోటి నుండి వెలుపలికి ఏవైతే వస్తాయో అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంతేగాని తీసుకున్న భోజన పదార్థాల వల్ల కానీ నోటి నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు. మన హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ సందర్భాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు ఏమని చెప్తున్నారంటే, మరి ఒక మంచివాడు తన హృదయం అనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి, అంటే చెడ్డ ధననిధి అంటే అతని హృదయం, చెడిపోయిన అతని హృదయం, దానిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. మన హృదయంలో ఏవేవి అహంభావం, మరి అసూయ, ద్వేషము, పగ, కలహము అలాంటివి ఉన్నప్పుడు మన మాటలు వేరుగా ఉంటాయి. అది మన హృదయాన్ని, మన శరీరాన్ని మొత్తాన్ని కూడా అపవిత్రం చేస్తుంది. అదే మంచి దానిలో అంటే మంచి హృదయంలోంచి వచ్చే మాటలు మరి దయగల మాటలుగా, లేకపోతే ఒకరికి ఆదరణ ఇచ్చే మాటలుగా, ఒకరిని మంచి దారిలో నడిపించే మాటలుగా ఉంటాయి. లూకా సువార్త 6:45లో సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును.
కాబట్టి హృదయం దేంతో నిండితే దాని వల్లనే మనకి అపవిత్రతని కానీ పవిత్రతని కానీ కలుగుద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది.